హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదేంటి వెనకాల దేశద్రోహిని పెట్టుకుని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాం ఏంటి అని అనుకోవచ్చు. సర్లే విషయాల్లోకి వెళ్దాం, ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా నటుడు ప్రకాశం గారు ఈ మధ్యకి బాగా ఎక్కువైపోయిందని చెప్పాలి. ఏమంటారంటే చాదస్తం అనాలా, పైత్యం అనాలా, ఏదేదో మాట్లాడేస్తున్నారు. గాలి మాటలు, గాలి వార్తలు, సోళ్ళువాగుడు, అబద్ధాలు, ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎన్ని రకాల పన్నాగాలు అన్ని రకాల పన్నాగాలు పన్నుతున్నాడు. అది పాపం సక్సెస్ అవ్వట్లేదు అనుకోండి. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడమే తన పని. నా జీవితం దీనికోసమే పుట్టాను, దీనికోసమే పెరిగాను, దీనికోసమే నేను రోజు తిండి తింటున్నాను అనుకునేటువంటి పరిస్థితికి ఆయన వచ్చేసాడు ఇప్పుడు. అయితే పాపం ఆయన ఓటు దొబ్బేశారట ఎక్కడ, బెంగళూరులో. దానికోసం ఆయన మొన్న ఒక వీడియో చేశాడు, దాని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక వీడియో చేశారు. ఈ వీడియో ఏంటంటే అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఎందుకంటే రీసెంట్గా అక్కడ ఒక ప్రెస్ మీట్ పెడితే అక్కడ సమాధానాలు చెప్పలేక పారిపోయి వచ్చాడు ఆయన. కానీ మళ్ళీ ఈసారి మాత్రం అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి దానికోసం కొంచెం ఆర్గనైజ్డ్గా ఎవరెవరితో మాట్లాడాలి, ఏం మాట్లాడాలంటే ఈయన మాట్లాడేదే వినాలి, అవతలోళ్ళు తిరిగి ప్రశ్నించకూడదు ఏ జర్నలిస్టు కూడా అనేటువంటి దాంట్లో అక్కడికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి ఎవరో కొంతమంది అడిగేలోపు మళ్ళీ పారిపోయి వచ్చేసాడట. సరే, ఆ ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడాడు. ఒకసారి ఏమంటారు, కామెడీ, చాలా అద్భుతమైనటువంటి కామెడీ. అదేంటి, ఆయన విలన్ కదా కామెడీ చేస్తున్నాడంటే అప్పుడప్పుడు చేస్తాడు. ఇది నిజ జీవితంలో అయితే ఇంక ఎక్కువ కామెడీ చేసేస్తున్నాడు ఆయన. ఒకసారి చూద్దాం. मेरा वोट निकालने का हिम्मत है इस सरकार, ट्राई करो, ट्राई करो, ट्राई करो। 2 साल है अभी वोट डालने के लिए, करो। एक बात इस सरकार को बोल रहा हूँ, मेरा 1 वोट आप छीन सकते हैं, आपको गद्दे से उतारने के लिए 10 वोट को मैं इन्फ्लुएंस। मेरा वोट निकालने का हिम्मत है इस सरकार, ट्राई करो, ट्राई करो, ट्राई करो। 2 साल है अभी वोट डालने के लिए, करो। एक बात इस सरकार को बोल रहा हूँ, मेरा 1 वोट आप छीन सकते हैं, आपको गद्दे से उतारने के लिए 10 वोट को मैं इन्फ्लुएंस कर सकता हूँ। మనకు ఒకటి దికాణం లేదు కానీ 10 ఓట్లు అంట గద్దెని దింపడానికి, మోదీ గారిని గద్దె దింపడానికి 10 ఓట్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడట. అంటే కొంత హిందీలో మాట్లాడాడు కదా, అప్పుడప్పుడు అలా ఆణిముత్యాలు అన్ని భాషల్లో మాట్లాడేస్తూ ఉంటాడులేండి. ఎందుకంటే పాన్ ఇండియా విలన్ కదా, ఇండియా మొత్తానికి విలన్ ఆయన. అది నిజ జీవితంలో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఏ రకంగా కూడా చూసినా కూడా ఆయన ఇండియాకి పట్టినటువంటి ఒక విలన్ అని చెప్పాలి. సో ఆయన ఏంటంటే మోదీ గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తున్నాడు. నా ఓటు తీసేంత ధైర్యం ఉందా నీకు? తీచొస్తాను అంటున్నాడు. ఆల్రెడీ తీశారు, ఇంకేంటి మళ్ళీ తీసేది తొక్క, ఇంకేంటంట తీసేది, పీకి అవతల వేశారు అక్కడ. ఎందుకు అంటే నీకు 4 ఓట్లు ఉన్నాయ్యా అని చెప్పి నీ మీద 4 నాన్ బెయిలబుల్ ఒక కేసు కూడా ఉంది, దాని మీద నువ్వు బెయిల్ మీద ఉన్నావు. అదొకటి నువ్వు బయటకు చెప్పుకుని మాట్లాడడానికి కొంచెం సిగ్గుపడుతున్నట్టున్నావు, కానీ ఆల్రెడీ బయటకు వచ్చేసింది, నీకు తెలియట్లేదేమో. ఏదో పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకుంటారట, అట్లా ఉంటుంది మన పని. నీ ఓటు నువ్వు 4 రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకున్నావని చెప్పి భారత రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా అవమానపరుస్తూ నీకు నచ్చినట్టుగా మార్చేసుకుంటున్నావని చెప్పి నీ మీద కేసులు పెడితే దాని మీద నువ్వు కోర్టుకి వెళ్ళకపోతే కోర్టు సీరియస్ అయ్యి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళి కాళ్ళ మీద పడి కోర్టు కాళ్ళ మీద అయ్యయ్యా నేను ఎక్కడికి పోలేదు, ఎక్కడ ఉన్నాను సార్, నన్ను వదిలేయండి, నేను వస్తూ ఉంటాను, మా కోర్టు లాయర్ గారు ఉన్నట్టుంటాడు, దయచేసి అని చెప్పి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటే బెయిల్ ఇచ్చి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి ముద్దాయం నువ్వు. అర్థమైందా? ఈ ఓటు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అక్కడ చాలా క్లియర్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ ఏంటయ్యా, మోదీ గారిని నువ్వు ప్రశ్నించడం ఏంటి? నీ ఓటేమో కర్ణాటకలో బెంగళూరులో పోతే అక్కడ ఉందేమో కాంగ్రెస్ గవర్నమెంటు, రాహుల్ గాంధీ గారు అక్కడ పరిపాలించేది, నువ్వేమో మోదీ గారికి వార్నింగ్ ఇస్తావేంటి? నాకు అర్థం కాదు. మోకాల్లో ఉందా లేదంటే అరికాల్లో ఉందా, అక్కడి నుంచి కూడా దొబ్బేసిందా, అసలు ఏమన్నా చిన్న మెదడు చితికిపోయిందా అనేటువంటి డౌట్ కూడా వస్తుంటుంది కొంతమందికి. కొంచెం ఆలోచించి మాట్లాడు. ఎందుకు ఇలాంటి వీడియోలు పెట్టి ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చి డైలాగులు
వార్నింగ్ ఇస్తుంటే కోపం కాదు కదా, భయం కాదు కదా, నవ్వు వస్తుంది జనాలకి, చాలా నవ్వు వచ్చేస్తుంది. పైగా ఈయనంట నా ఒక్క ఓటు తీసేస్తే నీకు వచ్చేటువంటి మిగతా 10 ఓట్లు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించకుండా చేస్తాను అంటున్నాడు. నీకు ఓట్లు వేయించుకునేటువంటి తికాణానే లేదు అక్కడ. ఎంపీగా పోటీ చేస్తే మనకు వచ్చిన ఓట్లు ఎన్నయ్యా? ఒకసారి చాట్‌జీపీటీలో కొట్టి చూడండి ఈయనకి ఓట్లు ఎన్ని వచ్చాయో. గట్టిగా చెప్పాలంటే ఆయన కుటుంబంలో కూడా ఆయన ఓట్లు వేయలా. డిపాజిట్ కూడా రాలా ఆయనకి. డిపాజిట్ అనేటువంటి పదం కూడా ఆయన లేదా సార్. డిపాజిట్లో దాంట్లో 10% కూడా ఆయనకు ఓట్లు రాల. ఈయన 10 ఓట్లని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారట. మనకు ఈయనకి ఓట్లు వేయించుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు, కానీ ఈయన మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఒకటి. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి, ఎన్ని కుట్రలు చేస్తావో, ఎన్ని దారుణాలు చేస్తావో, ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడతావో మనం చూసాంగా. మొన్న ఢిల్లీ వెళ్ళావు, అక్కడికి వెళ్ళి నీటికి సంబంధించినటువంటి ప్రొటెస్ట్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఇచ్చినటువంటి స్లోగన్స్ ఏంటి, నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలు ఏంటండి ప్రకాష్ రాజ్ గారు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ నీటికి సంబంధించిన దాని గురించి మాట్లాడాలి. జై శ్రీరామ్ అని చెప్పి అనను అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నీకు? అక్కడ ఎవడన్నా మాట్లాడమన్నాడు నేను మాట్లాడను అంటే మాట్లాడకుండా అన్నీ కూర్చో, ఏమైంది నిన్ను ఎవడని చెప్పాడేంటి మాట్లాడమని? అక్కడ లేదుగా, మాట్లాడకుండా కూర్చోవాలి. వెళ్ళావు, అక్కడ ఉన్న పిల్లలందరినీ రెచ్చగొట్టావు, కొంతమంది సైకోగాళ్ళందరినీ అక్కడ తోసావు, దెబ్బకి పరారైపోయి వచ్చేసావు. వాళ్ళు అక్కడ లాఠీలు దెబ్బలు తింటుంటే నువ్వు మాత్రం రాత్రి పరారంతే. హైదరాబాద్కో లేదంటే మరి ఎక్కడికి వచ్చావో మరి పరారైపోయి వెళ్ళిపోయావు. నువ్వు కూడా బెదిరిస్తుంటే భయపడాలా? అసలు ఎవడన్నా అసలు నీ ఓటు తీయటమే అసలు నిన్ను ఎవడు పట్టించుకుంటాడు చెప్పు? అసలు పట్టించుకునేది నీ ఓటు మళ్ళీ తీయాలా? నీ ఓటు ఉన్నా ఓటే లేకపోయినా ఓటు ఈ దేశంలో. ఎందుకంటే నీ వల్ల ఈ దేశానికి ఏం ఉపయోగం లేదనేది జనాలకు ఆల్రెడీ ఐడియా ఉంది. ప్రకాష్ రాజ్ గారు కొంచెం ఆలోచించుకోవాలా, అర్థమైందా? ప్రతిసారి ఈ దేశంలో ఏదో ఒక అలజడులు సృష్టించాలి, ఏదో ఒక ఇష్యూ తీసుకురావాలి. దీని గురించి కూడా ముందు అసలు ఆ ఓటు ఎందుకు తీశారు, మనం అక్కడ ఉంటున్నట్టు ఎందుకని నిరూపించుకోలేదు, మనకు అక్కడ ఉన్నటువంటి ఐడి ప్రూఫ్ ఏంటి, అక్కడ రెంటల్ నువ్వు ఎవరైతే రెంట్కి ఇచ్చారో ఆ రెంట్ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ఉండలేదని చెప్పి తేల్చినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. అసలు 4 చోట్ల ఓటు ఎందుకు ఉంది, 4 చోట్లలో ఏ ఓటు నాకు కావాలి అని చెప్పి అప్లై చేసుకున్నావు, ఫామ్స్ ఏంటి, ఆ ఫామ్ ఏంటి అప్లై చేసావా లేదా, ఇచ్చావా లేదా, ఏ ఓటు కావాలనుకుంటున్నావు, తమిళనాడులో ఎందుకు ఓటు పెట్టుకున్నావు, తెలంగాణలో ఎందుకు ఓటు పెట్టుకున్నావు, కర్ణాటకలో ఎందుకు ఓటు పెట్టుకున్నావు, ఒకటి కాకుండా ఇక్కడ దొంగ ఓట్లు ఏమన్నా వేస్తున్నావా, ఇక్కడికి వేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడికి ఓటేసి ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట ఓటేసేటువంటి ఆ హక్కు నీకు ఏ రాజ్యాంగం కల్పించింది? వీటి గురించి మాట్లాడు ఒకసారి. ఏంటది బెట్టింగ్ యాప్ల గురించి లేదంటే గ్యామ్లింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేసుకునేటువంటి దాన్ని ప్రమోట్ చేసి 4 రూపాయలు సంపాదించి ఆ డబ్బులతో తిండి తిని నీ కుటుంబానికి పెట్టే నువ్వు కూడా దేశానికి నీతులు చెప్తున్నావంటే ఇంక ఏం చెప్పాలి ప్రకాష్ రాజ్ గారు నీకు? ఏం చెప్తానులేండి అప్పుడప్పుడు. ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేశానంటే దేశం 80వ సంవత్సరానికి సంబంధించి స్వతంత్ర ఫలాలు ఇప్పుడు అందరికీ అందుతున్నాయంటే ఇలాంటి వాళ్ళకు కూడా అందింది. అంటే ఆ మహనీయులు గొప్పతనాల గురించి మనకి తెలియాలి అంటే ఇలాంటి చీడ పురుగుల గురించి కూడా తెలుసుకోవాలి. ఇలాంటి చీడ పురుగులు మన దేశంలో ఉండి ఏమేం చేస్తున్నారు, మన మధ్య ఉంటూ ఏం చేస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎంతో కష్టపడి ప్రాణాలు అర్పించి అటు జవాన్లు కావచ్చు, స్వతంత్రంలో పాల్గొని ఎంతోమంది ఉద్యమాలు నడిపి వాళ్ళ ప్రాణాలు ఇచ్చి ఎన్నో సంవత్సరాలు జైల్లో మగ్గి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ త్యాగాలకి ఇలాంటి వాళ్ళు ఇచ్చేటువంటి ఈ స్పీచ్లు అంటారా, వార్నింగ్లు అంటారా, ఏమనాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఓకేనా? ఒకసారి ఆ డిఫరెన్స్ తెలియచేయటం కోసమే ఈరోజు ఇలాంటి దేశద్రోహుల గురించి మనకి తెలిస్తేనే అలాంటి గొప్పవాళ్ళ విలువ కూడా తెలుస్తుందనే వీడియో. థ్యాంక్ యూ.